దేని ద్వారా అయినా వెళ్తూ ఉండొచ్చు. అప్పుడు నీకు ఒక సహాయం దొరకాలి అంటే అది నీ గొప్పతనం కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనేది కీర్తన 143 మొదటి వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నా బుద్ధిని బట్టో, నా విశ్వాసాన్ని బట్టో, నా నీతిని బట్టో, నా ఘనతని బట్టో కాదు, కానీ నీ విశ్వాస్యతను బట్టి, బికాజ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్, నీతిని బట్టి, బికాజ్ యు ఆర్ రైచియస్ గాడ్, నాకు ఉత్తరమేమో. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసే విధానాన్ని మనం చూసి నేర్చుకోవాలి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను నీ నామంలో యుద్ధాలు చేస్తూ ఉన్నా, నాకు ఉత్తరమేమో. నీ నామంలో నేను గొల్యాతుని పడగొడుతా ఉన్నా, నాకు ఉత్తరమేమో. నీ నామంలో నేను శూర కార్యాలు చేస్తూ ఉన్నా, నాకు ఉత్తరమేమో. నీ నామం కోసం పౌరుషంతో నిలబడతా ఉన్నా, నాకు ఉత్తరమేమో అని ఆయన అడగట్లేదు. కానీ పరిస్థితి అసలు బాగాలేదయ్యా, నా బ్రతుకు అసలు బాగాలేదు, నా జీవితంలో మరణం వెంటాడుతూ ఉంది, నా ఆర్థిక పరిస్థితుల్లో మరణం వెంటాడుతూ ఉంది, నా ఆరోగ్య పరిస్థితుల్లో మరణం వెంటాడుతూ ఉంది, నా శారీరక పరిస్థితుల్లో, నా కుటుంబ జీవితంలో మరణం వెంటాడుతూ ఉంది. అయ్యా నువ్వు నమ్మకమైన దేవుడవయ్యా, అయ్యా నువ్వు నమ్మదగిన వాడవయ్యా, అయ్యా నీవు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన వాడవు, ఎందుకంటే నీవు నీతి కలిగిన దేవుడవు. నాకు సహాయం చేయయ్యా, నాకు సహాయం చేయయ్యా అని ఆయన బ్రతిమిలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి అనుభవం మన జీవితంలో ఉందా? మనం ప్రార్థన మొదలు పెడితే ఎక్కడ లేని గర్వం అంతా మన దగ్గరికి వస్తుంది. మనం ప్రార్థన ఒక 2 గంటలు చేసుకుంటే ఇక పక్క నుండి మనం పురుగును చూసినట్టు చూస్తూ ఉంటాం. ఒకవేళ మనం ఏదో కొంచెం దేవుణ్ణిలో ఆత్మీయంగా ఆశీర్వదించబడితే, నిన్ననే ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్న వ్యక్తి, ఒక ఆమె బాగా ప్రవచనం చెప్తా ఉందట. ఆమెని ఇంకొక అతను వెళ్ళి అడుగుతూ ఉన్నాడంట, అక్క నేను ఎట్లా ప్రవచనం మీలాగా ఇంత అభిషేకంతో ఎట్లా నింపబడాలక్క అని అడిగితే, ఆ అక్క చెప్తా ఉందంట, మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేసిన నా అంత అభిషేకం మీకు రా తమ్ముడు అందంట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చాడు అంటే అఫ్కోర్స్ నీ దగ్గర ప్రార్థన ఆత్మ ఉండొచ్చు, కానీ ఆయన కృప వలన కలిగిన వరము మాత్రమే. హల్లెలూయా. ఆయన నీ ప్రతి పరిస్థితిని చూసి అయ్యో అని చెలించిపోయి నీకు సహాయం చేస్తే తప్ప, నీ నీతి వల్ల, మన నీతి ఎంతో మన మనసుకి తెలుసు, మన ప్రార్థన ఎంతో మన మనసుకు తెలుసు. కళ్ళు మూసి ఎంతసేపు పడుకుంటామో, ఎంతసేపు స్తుతిస్తామో, ఎంతసేపు ఊహల్లో ఉంటామో మనకు తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన నీ టాలెంట్ వల్ల కాదు, కానీ ఆయన నీతిమంతుడు, నమ్మకమైన వాడు కనుక నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు నుంచి నువ్వు చేసే ప్రార్థనలో నిన్ను హైలైట్ చేసుకోవడం కాదు, కానీ నీ భారాన్ని ఆయన ముందు పెట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, యుగ సమాప్తి వరకు నిన్ను విడువను ఎడబాయను అంటా ఉన్నాడు. ఒంటరిగా ఫీల్ అవుతా ఉన్నావా? అయ్యా నాకు నీ సన్నిధి తోడుగా ఉంచు. అనారోగ్యంలో ఉంటా ఉన్నావా? ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత అని బైబిల్ చెప్తా ఉంది. దాన్ని ఎత్తి ప్రార్థన, అయ్యా నువ్వు నాకు మాట ఇస్తా ఉన్నావు, నువ్వు నమ్మకమైన దేవుడవయ్యా, నాకు స్వస్థత కావాలి. ఇంకా దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? ఆయన నమ్మకస్తుడు, ఆయన వాక్యం నమ్మకమైనది అని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అంతేగాని నేను అది చేశా, నేను ఇది చేశా, అది నెవర్ వర్క్స్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఈరోజు నుంచి మనం చేసే ప్రార్థన మారాలా. చేసే ప్రార్థన మన జీవితంలో కొత్తగా మొదలవ్వాలా. ఇన్ని రోజులు ఎలా చేసామనేది పక్కన పెడితే, ఈరోజు నుంచి మన అనుభవాలు కొత్తగా మొదలవ్వాలి. హల్లెలూయా. ఒకసారి